కిడ్స్ గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. హాలిడేస్ కదా, సో మా వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారో ఈ వీడియోలో మీరు చూడండి. హ్యాపీ అంటే హ్యాపీగా ఎంజాయ్ చేశారు. సో మా వాళ్ళు అయితే క్యూలో నించున్నారు. మాకు ముందర ఒక 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. సో ఇదంతా ఫ్రీనేనండి, పిల్లలకి ఒక మైండ్ డెవలప్మెంట్ అండ్ వాళ్ళ యాక్టివిటీస్ని ఇంప్రూవ్ చేయడానికి. సో ఒక 10 మినిట్స్ వెయిట్ తర్వాత మా వాళ్ళు అయితే లోపలికి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ ఏమేమి ఆడారు ఏంటి అనేది చూద్దాం రండి. పిల్లలు ఎంటర్ అయ్యే లోపల అసలు లోపల ఉన్న పిల్లలు ఏమేమి చేస్తున్నారనేది చూద్దాం. ఎందుకంటే లోపల ప్లేసెస్ కానీ ఫ్రీ అవ్వాలి. సో ఆ పిల్లలు ఆ యాక్టివిటీస్ చేసి బయటకు వచ్చేసాక మన కిడ్స్ని ఎంటర్ చేస్తారు. అదర్వైజ్ అక్కడ స్పేస్ సరిపోదు కదా, దానికోసమని. సో ఈ లోపల మనం లోపల పిల్లలు ఏమేమి చేస్తున్నారో ఒకసారి ఒక రౌండ్ వేసుకొని వద్దాం. సో ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత కిడ్స్ అయితే ఎంటర్ అయిపోయారు. ఫస్ట్ అయితే వీళ్ళకి ఒక కార్డ్స్ ఇచ్చారండి, ఆ సోనిక్ వాళ్ళది. సో ఆ ఇమేజెస్ని వీళ్ళు నైస్గా కట్ చేసి ఇమేజ్ని చేయాలి. ఆ పేపర్ మౌల్డ్తోనే దాన్ని మౌల్డ్ చేసి ఒక బొమ్మని అయితే చేయాలి. చూద్దాం రండి మా వాళ్ళు అసలు చేశారా లేదా అనేది. అండ్ చేశారు, చేయలేదని అయితే నేను చెప్పను. సో ఇదిగోండి ఇలా ఉంటాయి ఇమేజెస్. సో ఇది కంప్లీట్ అయ్యాక రిమైనింగ్ గేమ్స్లోకి వీళ్ళు ఎంటర్ అయిపోయారండి. మా పెద్ద పాప అయితే లెఫ్ట్ హ్యాండరు, తను లెఫ్ట్ హ్యాండ్తోనే కొట్టింది. సో అన్నీ ఒకటే షాట్కే పడిపోయేసాయి. చిన్నమైతే ఒక 4-5 వేసింది. సో లాస్ట్కి పడ్డాయి. దాని తర్వాత మైండ్ గేమ్ అండి. ఈ మైండ్ గేమ్ ఏంటంటే వాళ్ళు కొంత టైం పెట్టుకొని ఉన్నారు. అక్కడ లైటింగ్స్ వస్తున్నాయి కదా, ఆ లైటింగ్స్ని కరెక్ట్గా బస్ చేయాలి, చేస్తేనే పాయింట్స్ అనమాట. సో వితిన్ 1 మినిట్లో ఎన్ని పాయింట్స్ వచ్చాయనే దాన్ని బట్టి మన బ్రెయిన్ ఎలా షార్ప్గా వర్క్ చేస్తుంది అనే దానికి వాళ్ళు చెప్తారు. చూద్దాం రండి. తన చేతిలో ఒక ఐప్యాడ్ ఉంది. ఆ ఐప్యాడ్లో విజిల్ వస్తుంది. సో అక్కడికి స్టాప్ అయిపోతుంది. సో తను స్టాప్ చేసిన తర్వాత ఎన్ని చేసింది అనేది తను చెప్పిందండి. 39 చేసింది. లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎందుకంటే ఎవ్రీ హాలిడేస్ అప్పుడు ఈ లొకేషన్లో కంపల్సరీ ఏవో ఒక డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్. నేను ఇంకో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.